నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని చెప్తారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ముఖ్యమంత్రి కాలేరు అన్నారు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నారా లోకేష్ వార్డు మెంబర్గా కూడా గెలవలేరు అన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేరు, ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అన్నారు. ఏం మనిషి అయ్యా కదా. ఎవరు అంటే మాజీ మంత్రి రోజా గారు. ఆవిడ మీడియా ముందుకు వస్తే మాట్లాడే మాటలే ఇవి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కానీ ఇప్పుడు ఏమైంది? మొత్తం రివర్స్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయిలో ఆయన ఉన్నారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం. అడుగుతున్నాను, ఇదో బతుక యాందిరయ్యా అని చేస్తున్నా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఏదో తేడాగా ఈడుకుంది. మొత్తం మీరే చేశారు. మరి నారా లోకేష్ గారు మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో 91,000 పైచులకు మెజారిటీతో గెలిచి మంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆయన కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో సగర్వంగా అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆపుకోలేకపోతున్నాను రా. ఏవైతే రోజా గారు అన్నారో ఆ మాటలని కూడా ఇప్పుడు రివర్స్ అయి కూర్చుంది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అన్న రోజా గారు ఇప్పుడు ఆవిడ అసెంబ్లీ గేటు తాకలేరు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆవిడ మాజీ మంత్రి అయిపోయి మాజీ ఎమ్మెల్యే అయ్యి ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన అవినీతితో పాటు చాలా మంది మంత్రులు చాలా శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, అధికారులు కూడా చాలా మంది వీళ్లతో అంటగాగారు. అయితే ఎవరు ముందుకు వస్తారా, ఎవరిపైన ముందుగా సిఐడి వెళుతుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. ఫస్ట్ ఆ వంతు రోజా గారికే వచ్చింది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. సిఐడి టార్గెట్ చేస్తున్నాడు. టార్గెట్ అంటే టార్గెట్ కాదు. సిఐడి మొదటిగా రోజా గారినే విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటిగా ఆవిడ నిర్వహించిన క్రీడా శాఖ పైనే సిఐడి విచారణ చేసే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్నికలకు ముందు మంత్రి రోజా గారు, అలాగే శాప్ చైర్మన్, ఇప్పుడు మాజీ చైర్మన్, అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి చెప్తాడు రవి, మొదలు పెట్టు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదామాంధ్ర. ఎదిరిపోలా ఒక్క రోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. చంపేయాలనిపిస్తుంది. అనిపిస్తుందిరా, నేచురల్. కానీ ఎవరి వల్ల అవదు. సీఎం కప్ పేరుతో హడావిడి చేశారు. మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో, నగరాల్లో. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? టూ మచ్ రే, టూ మచ్. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను.
ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించారు. దానికోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ముఖ్యమంత్రి గారు కూడా గుంటూరులో ఎక్కడో కార్యక్రమానికి హాజరయ్యారు. ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల కాలంలో క్రీడల్ని ప్రోత్సహించింది లేదు, క్రీడాకారుల్ని ప్రోత్సహించింది లేదు. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఏవైతే క్రీడా మైదానాలు ఉంటాయో వాటిని అభివృద్ధి చేసింది లేదు. చిల్లి గవ్వ కూడా వాటి కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో కానీ, శాప్ కానీ, క్రీడాశాఖలో కానీ మొత్తం వీళ్ళై మొత్తం కూడా నడిపించారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం యువతను ఆకట్టుకోవడానికి, యువత అంటే తెలుసు కదా, క్రికెట్ అంటే ఇష్టం, వాలీబాల్ అంటే ఇష్టం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఫుట్బాల్ అంటే ఇష్టం, రకరకాల క్రీడలు, కబడ్డీలు, ఇవి ఇష్టం. అందుకని వాళ్ళని ఆకర్షించడానికి కొన్ని కిట్లు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. పెందుర్తి నుంచి అదీప్ నిలబడతా ఉన్నాడు. రే పిచ్చోడా, స్కూల్ కి పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు. పొట్టివాడైనా గట్టివాడు. బొక్కలేరా నువ్వు నేనే మాట్లాడుకోవాలి హైట్ గురించి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? చెప్పే మాటలు నేను గురించి కరెక్టే కదమ్మా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా, నాడు డైలాగులు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది, అవునా కాదా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి. రేపు దిగుతుంది పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి. ఏమైందిరా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ తిరుగు తప్పాలలో ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావు? పంపిణీ చేసి ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అయితే ఇది క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం కాదయ్యా. క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం కాదు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా 100 కోట్ల రూపాయలు నొక్కేయడానికి, 100 కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకోవడానికి. ఆఖరి మంట కాకరగాయ. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన శాఖను అడ్డం పెట్టుకుని మనం ఎంతో కొంత వెనకేసుకోవాలి కాబట్టి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయల అవినీతికి, కుంభకోణానికి మాజీ క్రీడా శాఖ మంత్రి రోజా గారు, అమ్మ దుర్మార్గులారా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, శాప్ ఎండీగా పనిచేసిన వాళ్ళు, ఇతర అధికారులందరూ కూడా దీంట్లో కుమ్మక్కయ్యారు అని ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఆత్యాపాత్య అనే ఒక అసోసియేషన్ సిఐడికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడంతో పాటు కొన్ని ఆధారాలు కూడా సిఐడికి సమర్పించింది. ఫిర్యాదు చేయడంతో పాటు కొన్ని ఆధారాలు కూడా సిఐడికి సమర్పించింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఎప్పటికిప్పుడు కాకపోయినా అతి కొద్ది రోజుల్లోనే, అతి త్వరలోనే రోజా గారికి సిఐడి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఏంటి బావా మూడు సచ్చినాలాగా ముసుగేసుకేడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా.
మీ గుర్తు చేతి ఉంగరం గుర్తు, మీరు చేతికి మొత్తం ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా? టిఆర్ఎస్ కారులతో 30,000 కారులతో 30,000 మంది తిరుగుతున్నారు. అటు చూడు బే. అయితే వాళ్ళ కారుల మీద రాకుండా బైసికల్ మీద వస్తారు. చూసాడుగా ఏంటి బాబా అన్న? కారుల మీద రాకుండా బైసికల్ మీద ఏం ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఆధారాలు లేకపోయినా సిఐడి చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసుని పెట్టింది, ఇసుక కేసుని పెట్టింది. అసలు రోడ్డే లేని ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, కాగితాల మీద మాత్రమే ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ అని కేసు పెట్టింది. నాకు ఈ టార్చర్ ఏంట్రా? మద్యం కేసు పెట్టింది. ఇలా రకరకాలుగా కేసులు పెట్టి సిఐడి చంద్రబాబు నాయుడు గారిని వేధించింది, ఒక్క ఆధారం లేకపోయినా. ఒక్క రూపాయి అవినీతి కనపడకపోయినా కానీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆధారాల ఆధారంగానే కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. ఆడుదామాంధ్రకు సంబంధించి అప్పట్లో కొన్ని కిట్లు పంపిణీ చేశారు, చూడొచ్చు కదా. ఏ విధంగా ఈ బ్యాట్లన్నీ కూడా ఇరిగిపోయినాయి చూడండి. నాసిరకం బ్యాట్లు, నాసిరకం క్రీడా, ఇవన్నీ కూడా పరికరాలు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు. క్రీడా పరికరాలు కానీ ఈ బ్యాట్లు కానీ ఎవరికిచ్చి ఎంత కమిషన్ నొక్కేసి ఆర్డర్ ఇచ్చారో తెలుసు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్, సేమ్ టు సేమ్. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. నేను ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. డబ్బులు వసూలు చేయాలంటే అది ఉండాలన్నా. అదంటే కిడ్నీ వారని అబ్బా, దీని మెదడంటారా? కిడ్నీ కింద ఉంటది. ఆ మాత్రం తెలుగు మాకు తెలుసు. దీనికి మీరు ఏమంటారు సార్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.